శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల పయనించే పడవ. రచన చెరుకూరి రమాదేవి గారు. నల్లని టాక్సీ ఏలూరు రోడ్డు మీద బెజవాడ వైపు పరిగెళ్తోంది. వేసవి కాలం, వానాకాలం ఏ కాలంతోనూ అట్టే పట్టించుకొని ఆ ప్రాంతపు ఎండ చురుగ్గా తాకుతోంది. వెనక సీట్లో కూర్చొని ఉన్న లలిత ఉత్సాహంగా విశ్వనాథంతో అంటోంది, ఇదైనా కలిసొస్తే కానీ చూద్దాం, ఎప్పుడేది జరగాలో అప్పుడే జరుగుతుంది, తొందరపడితే ఏం ప్రయోజనం అన్నాడు విశ్వనాథం. ముందు సీట్లో కూర్చుని ఉన్న కృష్ణారావుకు అన్నీ వినిపిస్తూనే ఉన్నా ఆ సంభాషణలో ఏ ఒక్క పదం అతనికి కొత్తగా అనిపించలేదు. దృష్టి బయటికి సారించి డోర్ మీద మోచెయ్యి ఆనించి కారు టాప్ మీద మునివేళ్లతో తడుతూ ఉండిపోయాడు. కారు మాచవరం దాటుతోంది. కాలేజీ దగ్గర పడటంతో ట్రాఫిక్ ఎక్కువై స్పీడ్ తగ్గిపోయింది. కాలేజీకి టైం అవుతోంది. ఆ రోడ్డు విద్యార్థులతో రద్దీగా ఉంది. టైంకి ముందుగానే వచ్చి తీరిగ్గగా సైకిళ్ళు ఆపుకొని ఓ కాలు నేల మీద ఆంచి వచ్చిపోయే వాళ్లను చూస్తూ నించుండిపోయారు చాలామంది అబ్బాయిలు. ఇంతలో బస్సు నిండుగా మనుష్యులతో బరువుగా ఆగింది. గబగబా దిగారు చాలామంది. అందరూ దిగి బస్సు కదిలి రోడ్డు సైడ్ ఇవ్వడం కోసం ఆగిపోయింది టాక్సీ. రుమాలు తీసి నుదుట పట్టిన చెమటను కళ్ళజోడును తుడుచుకుంటూ బస్సుల్లోంచి దిగే అమ్మాయిలందరినీ చూస్తున్నాడు కృష్ణ. 14 అన్నాడు నవ్వుతూ. పక్కనే ఉన్న డ్రైవర్ చిరునవ్వుతో చూశాడు. నీ లెక్క తప్పు సుమ అన్నట్లు. చివరగా ఇంకో అమ్మాయి దిగింది. ఒక్కసారి అటు ఇటు చూసి తల వంచుకొని గబగబా నడిచింది. పెద్ద పెద్ద అక్షరాలతో ఆర్చిగా ఉన్న కాలేజీ గేటు లోపలికి తల మొదలలో ఉన్న కనకాంబరాలు కళకళలాడాయి. వచ్చారా? రండి రండి, మీ మాటే అనుకుంటున్నాను. ఎదురొచ్చాడు కృష్ణారావు మేనమామ. పెందలాడే బయలుదేరాం. మళ్ళా వర్జం వస్తుందంటేనో. చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు అందుకున్నాడు విశ్వనాథం. మా ఊరిలో దోమల్ని ఎండని ఎంత విమర్శించినా చివరికి మా బెజవాడ అల్లుడే అయ్యేట్టున్నావు, నవ్వింది సావిత్రి మేనల్లుడికి మంచినీళ్ళు అందిస్తూ. సరే, అంతా నిశ్చయమైనాక అను ఆ మాట అంది లలితమ్మ గోడ కానుకొని కూర్చొని మెల్లిగా కాళ్ళు చాపుకుంటూ. ఆవిడకు ఆడపిల్ల పెళ్లి కంటే తొందరగా ఉంది కృష్ణ పెళ్లి విషయంలో. ఒక్క కొడుకు, చిన్న వయసులో అన్నీ జరిపించి ముద్దు ముచ్చట చూడాలని ఆవిడ వాంఛ. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుండి హౌస్ సర్జన్ దాకా వాయిదా వేయగలిగిన కృష్ణారావుకి ఇక ఈ సంవత్సరం వశం కాలేదు. అందుకు ఫలితమే ఈ వేల్టి పెళ్లి చూపులు. కాలం సంధ్యను చేరబోతోంది. ఎండ చల్లదనాన్ని ఆవరించింది. భోజనం చేసి పడుకుని లేచి ప్రయాణపు బడలిక తీర్చుకొని పెళ్లి చూపులకు వెళ్లేందుకు సిద్ధమవసాగారు. ఇదివరకు 4-5 సార్లు ఇలాంటి ఏర్పాట్లన్నీ జరిగినా ఈ వేళెందుకో మనసంతా అదో విధమైన భారం అలుముకుంది కృష్ణారావుకు. పూర్వం అమ్మా నాన్న మాట కాదనలేక చూడటానికి వెళ్ళినా తన చదువు అయ్యే వరకు పెళ్లి చేసుకోబోవడం లేదన్న ఊహ నిశ్చింతగా కలగచేసేది. ఇప్పుడు ఆ చదువు పూర్తయింది. ఇంకో 2-3 నెలలో ఉద్యోగస్తుడై ఎక్కడో స్థిరపడతాడు. ఇంకా జీవితంలో కూడా స్థిరపడాలి. అదే ఆందోళన కలిగించే విషయం. జీవితంలో ఇది కావాలి అన్న నిర్ణయం కనుక జరిగితే దాన్ని పొందేందుకు తగిన ప్రయత్నం చేయొచ్చు. తన జీవితంలో అట్లాంటి నిర్ణయాలు ఏమీ లేవు. ఏవో ఫస్ట్ మార్క్స్ వచ్చాయి కాబట్టి మెడిసిన్కి వెళ్ళాడు. అది పూర్తయింది కాబట్టి డాక్టర్ అవ్వబోతున్నాడు. కానీ జీవితంలో ఏం కోరుకుంటున్నాడు? తనిప్పుడు చూడబోయే అమ్మాయిలో ఏం చూడాలి? కంటికి అందంగా కనిపించినంత మాత్రాన జీవితమంతా అందంగా అమరుతుందని ఏముంది? జీవితమంతా హాయిగా ఆనందంగా గడిచిపోవాలంటే అనువైన భార్య లభించాలి. కానీ భార్య అయ్యాక కానీ తనకు లభించిన అమ్మాయి అనువైందో కాదో తెలిసి రాదు. ఇంకప్పుడు తెలిసేం ప్రయోజనం? అదేమిటో అంతమంది అమ్మాయిలతో కలిసి చదివినా తనకు పెళ్లి చేసుకోవాలనే అంత సాన్నిహిత్యం ఎవరితోనూ లభించలేదు. ఇప్పుడు అసలు ఎటువంటి స్నేహం లేని అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాడు. ఏమిటో ఈ పెళ్ళి లాటరీలా ఉంది. కానీ చిక్కల్లా ఆ లాటరీకి టికెట్టే మరీ ఖరీదు. ఒక జీవితం. ఏరా అబ్బాయి, నువ్వు సిద్ధమేనా? తల్లి మాటలకి వెందిరిగాడు. మంకెన్న పువ్వు రంగు పట్టుచీర, మెడలో చంద్రహారం, నడుముకు వడ్డాణం, నుదుట నయా పైసా అంతా కుంకుమ బొట్టు, కిటికీలోంచి నీరెంట పడి మెరుస్తున్న రవ్వల కుచ్చు. రేపీ నగలన్నీ ఆ పెళ్లి కూతురికి కూడా చేయిస్తుందేమో కొంపదీసి అనుకున్నాడు కృష్ణ. అప్రయత్నంగా అతని పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి. ఏరా నవ్వుతున్నావు? ఏం లేదమ్మా, నేను రెడీయే, పద. తల్లి వెనకే మెట్లు దిగాడు. మాధవరావు గారి ఇంట్లో హాల్ అంతా సందడిగా ఉంది. గోడ పక్కగా వరుసగా కుర్చీలు వేసున్నాయి. 1-2 తప్ప దాదాపు అన్నింటినీ ఆక్రమించారు.
ఎవరికి వారు అందరూ ఏవో మాటల్లో పడిపోయారు. అట్టే మాట్లాడేందుకేమీ లేక గదంతా కలియ చూస్తూ తను కూర్చున్న కుర్చీ చేతి మీద వేళ్లతో తడుతూ ఉండిపోయాడు కృష్ణ. ఆ క్షణంలో మనసంతా ఏదో తొందరగా ఉంది. ప్రత్యేకించి ఏ ఒక్క భావం లేని మనసు దేనికో తొందరపడుతోంది. ఆ తతంగం అంతా పూర్తయి తను కాసేపు ఒంటరిగా ఉండగలిగితే ఎందుకో తెలియకుండానే బలంగా శ్వాస వదిలాడు. అతని అవస్థ గమనించినట్లు అమ్మాయిని తీసుకురా అన్నారు మాధవరావు గారు. గుమ్మం దగ్గరికి వెళ్ళి అప్పటిదాకా ఆడవాళ్ల ముందు కూర్చున్న కనకదుర్గకు ఒళ్లంతా చెమటలు పూసినట్లయింది. మెల్లిగా లేచి వెళ్ళి ఎదురుగా ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఎందుకో అప్రయత్నంగా నవ్వొచ్చింది కృష్ణకు. అప్పటిదాకా తను పడ్డ అవస్థ అంతా ఆమెకు కలగబోతోంది కాబోలు అనుకున్నాడు. అంతవరకు సాగిపోతున్న కబుర్లు ఆగిపోయాయి. అందరి దృష్టి ఆమె వైపు ప్రసరించింది. క్షణంసేపు నిశితంగా చూశాడు కృష్ణారావు. అతనికి ఎలాంటి అసంతృప్తి కలగలేదు. అలాగని మనసంతా ఆనందంతో నిండిపోనూ లేదు. కొంచెంసేపు నిస్సంకోచంగా పక్కవాళ్ళు ఏమనుకుంటారో అన్న ఇది కూడా లేకుండా అతని దృష్టంతా ఆమె వైపే ఉండిపోయింది. పొడుగ్గా కనిపించే శరీరం, తనకంటే తెల్లగా నున్నగా ఉన్న చెంపల్ని మాత్రం ఒక్కసారి తాకాలనిపించింది. మెల్లగా కళ్ళెత్తి చూసింది దుర్గా. ఎత్తిన ఆమె ముఖం వంక చూడగానే పొద్దున్నే ఆఖరుగా బస్సులోంచి దిగిన కనకాంబరాలు గుర్తుకొచ్చాయి. పొద్దున్నే అయిపోయాయన్నమాట చూపులు. చిన్నగా నవ్వుకున్నాడు. వెన్నెల మసకమసగ్గా ఉంది. తారలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఒంటరిగా వరండాలో తిరుగుతున్న కృష్ణారావు మనసంతా రకరకాల ఆలోచనలు ఆక్రమించుకున్నాయి. ఆ సాయంత్రం చూసి వచ్చిన దుర్గరూపం అతన్ని వెంటాడుతూనే ఉంది. అజంతా శిల్పంలా లేకపోయినా అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. BA చదువుతుంది. కుటుంబం, సాంప్రదాయాలు అమ్మ వాళ్ళకి ఎప్పుడో నచ్చాయి. ఇంకా అభ్యంతరం దేనికి? అదే అర్థం కాలేదు కృష్ణారావుకి. అందుకే కాబోయే పెళ్ళానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ముందే నిర్ణయించుకోవాలి. అప్పుడు వాటి కోసం అన్వేషణ మొదలుపెట్టొచ్చు. లేకపోతే ఏం కావాలో అన్వేషించాలంటే కష్టం. నవ్వుకున్నాడు. మధురమైన ఊహలు మనసంతా ఆక్రమించుకున్నాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే దుర్గరూపం హృదయం నిండా నిండింది. బలవంతాన కళ్ళు మూసుకోవలసి వచ్చినా హాయిగా నిద్రపట్టిందా రాత్రి. ఏమయ్యా అల్లుడు, అమ్మాయి నచ్చిందో లేదో తేల్చుకోవడానికి ఒక రాత్రంతా జాగరణ చేయవలసి వచ్చిందా అంది సావిత్రి నవ్వుతూ. తెల్లగా తెల్లవారాక అప్పుడే టూత్ బ్రష్ పెట్టుకుని కిందకి దిగిన కృష్ణారావుని చూసి, అప్పుడే లోపలికి ఒడినిండా కనకాంబరాలు పోసుకొని వస్తున్న సుశీలను జడలు పట్టుకొని ఆపాడు. ఇదంతా నీ మూలంగానే. దీన్నే ఓ 10 ఏళ్ళు ముందు కని ఉంటే నాకు ఈ జాగరణ తప్పేది అన్నాడు నవ్వుతూ. ఏరా అబ్బాయి ఏమంటావు అడిగింది లలితమ్మ వేడివేడి కాఫీ చేతికిచ్చి. తల్లి ముఖంలోకి చూశాడు. నాన్న ఎప్పుడూ అంతే. తనేదైనా అడగాలంటే అమ్మ చేతనే అడిగిస్తాడు. చెప్పడం వరకే ఆయన డ్యూటీ. ఏమనమన్నావు? అను. సరే అంటున్నా. నిజంగానే సంభ్రమంగా అడిగింది. చూడండి అతని గడుసుదనం. ఎక్కడా మీ మాట జవదాటని వాడిలా నవ్వింది సావిత్రి. ఎప్పుడు దాటాడమ్మా తృప్తిగా అనుకుంది లలితమ్మ. ఆవిడికి ఇదివరలో కృష్ణారావు వద్దన్న సంబంధాలేమీ ఒక్కటి ఆ క్షణంలో గుర్తుకు రాలేదు. ఏమిటోరా భాస్కరం, నీ వరసేం బాగాలేదు అన్నాడు కృష్ణమూర్తి ఓ అరగంట క్రితమే రైలు దిగి ఇల్లు చేరిన భాస్కర్రావుతో. అదేమిటి బాబాయ్ అని ఊరుకున్నాడు భాస్కర్. ఆయన ఏ విషయం మనసులో ఉంచుకొని అంటున్న మాటలో అతనికి తెలుసు. అందుకే ఆ సంభాషణ ఇంకా పొడిగించడం ఇష్టం లేనట్లు తువ్వాలు తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు స్నానం చేసేందుకు. స్నానం చేసొచ్చి లుంగీ కట్టుకుని వాలు కుర్చీలో కూర్చున్న భాస్కర్కి తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి. ఆ క్రితం రాత్రి నిద్రలేని రైలు ప్రయాణం, విశ్రాంతి ఎరగని ఆలోచనల ప్రవాహం అతన్ని అలసిపోయేలా చేశాయి. మెల్లిగా మెలకువ వస్తుంటే ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో వచ్చినట్లున్నారు బాబాయ్ కోసం. ఏది? ఉదయమే వచ్చాడు, ఇంకా కనుక్కోలేదు. తెలియపరుస్తా. సాయంత్రం అటొస్తాంలేండి. సరే వస్తా బావుగారు. కిరు చెప్పుల సవడి దూరంగా వెళ్ళిపోయింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని మొహం కడుక్కుని వీధి వరండాలోకి వచ్చాడు. లేచావా? పద భోజనం చేద్దాం. మీ పిన్ని అన్నీ సిద్ధం చేసింది. నా కోసం నువ్వు కూడా భోజనం చేయకుండా ఉన్నావా? లేపాల్సింది నొచ్చుకున్నాడు. ఎంత ఆలస్యమైందని నేను లేపడానికి? పద పద తొందర చేశాడు కృష్ణమూర్తి. ఎన్నాళ్ళీ హోటల్ భోజనం? ఈసారి పెళ్లి చేసి కానీ ఈ ఊరి నుండి పంపం చివాట్లేసింది పిన్ని. చిన్నగా నవ్వాడు భాస్కర్. ఏమిట్రా నీ ఉద్దేశం? ఏమన్నా నవ్వి ఊరుకుంటావు? మంచి ఆకలేస్తుంది. ముందు అన్నం పెట్టు పిన్ని, తర్వాత చివాట్లు పెడదువు గాని. అవును గాని ఫోటో పంపితే సమాధానం రాయవు. అవును కాదు అని. పోనీ నీకు నచ్చకపోతే ఆ విషయం రాసేసి ఫోటో పంపేయచ్చుగా.
యువతల స్థితిమంతులు కాకపోయినా పెద్దవాళ్లతో విషయం. అది కాదు బాబాయ్, అసలు రాద్దామనుకుంటూనే ఉన్నాను. క్రిందటి నెలలో ఇక్కడికి వద్దామనుకున్నాను కదా, వచ్చినప్పుడు తేల్చుకుందామనుకున్నాను. తీరా అర్జెంట్ పనులతో కుదరలేదు. సరే ఎలాగో ఇప్పుడు వస్తున్నాను కదా అని మధ్యలోనే ఆగిపోయాడు. సరే ఇంతకీ ఏమంటావు? ఏమిటో పద్మ విషయం తేలకుండా. అదేం మాటరా, దాని అదృష్టం అలాగుంది. ఎంతమంది లక్షణంగా కాపురాలు చేసుకోవడం లేదు, దానికి అలాంటి వాడు దొరికాడు. బాధగా నిట్టూర్చాడు కృష్ణమూర్తి. సరే ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది. నువ్వెన్నాళ్ళు ఇలా ఉంటావు? వాళ్లకు కబురంపనా? ఏమని? అదే నీకు నచ్చిందని. లేదా ఇంకోసారి చూస్తావా? సందేహంగా అడిగాడు. నా సంగతి సరే గాని ఆ అమ్మాయికి నా ఫోటో అయినా చూపించావా? ఆడపిల్లకు నచ్చేదేమిట్రా, అందులోనూ నిన్ను చూసి ఇష్టపడకుండా ఎవరుంటారు? చిన్నగా నవ్వాడు. 2 నెలల నుంచి ఆ అమ్మాయి ఫోటో నా దగ్గర ఉంచుకొని కనీసం నా మొహమైనా చూపకుండా పెళ్ళేమిటి? సాయంత్రం వస్తానని కబురు చేయి. నిన్ను వాళ్ళు చూడాలనా? ఆ అమ్మాయిని నువ్వు చూడాలనా? నవ్వాడు కృష్ణమూర్తి. భాస్కర్ కూడా నవ్వుతూ, ఏదైతే ఏం గాని ఒక్క షరతు బాబాయ్ అన్నాడు. ఏమిటి? నేను 10 రోజులు సెలవు మీద వచ్చాను. ఇప్పట్లో మళ్ళీ నాకు సెలవు దొరకదు. అందుకొని ఈ లోపలే అన్నీ జరగాలి అన్నాడు నేలవంక చూస్తూ. అదేమిట్రా, మరి వారం రోజులంటే వాళ్లకు కాస్త వ్యవధి ఉండాలా? ఏర్పాట్లు చేసుకోవాలా? వారంలో ఏర్పాట్లు చేయలేనంత హంగు హడావిడితో ఈ పెళ్లి జరగటానికి వాళ్లకు స్తోమత, నాకు సరదా రెండూ లేవు. ఎందుకొచ్చిన ప్రయాస చెప్పు? ఎంత క్లుప్తంగా ఏ గుళ్ళోనో జరిగితే అంత మంచిది అని గదిలోకి వెళ్ళిపోయాడు భాస్కర్. అతని వంక చూస్తూ నిశ్శబ్దంగా నిట్టూర్చాడు కృష్ణమూర్తి. ఏం సరదా ఉంటుంది ఎవరికైనా? ఘనంగా జరిగితే చూసి ఆనందించడానికి తల్లా తండ్రా ఎవరున్నారు? ఉన్న ఒక్క చెల్లెలు అత్తారింట్లో నరకం అనుభవిస్తోంది. పెళ్ళంటూ తీసుకొద్దామంటే మళ్ళీ తిరిగి తీసుకువెళ్తారో లేదో నమ్మకం లేదు. బలంగా నిట్టూర్చి వంకె మీద ఉన్న కండువా దులిపి భుజాన వేసుకుంటూ బయటకు నడిచాడు. గదిలో పడక కుర్చీలో కూర్చొని పైన సీలింగ్ వంక చూస్తూ నిశ్శబ్దంగా గడిపాడు కొంతసేపు భాస్కర్. ఏ ఒక్క విషయం మీద మనసు లగ్నం చేయనట్లు లేచి కాసేపు అటు ఇటు పచాలు చేశాడు. చటుక్కున వంగి సూట్ కేసు తెరిచి ఓ చిన్న ఫోటో బయటకు తీశాడు. తిరిగి కుర్చీలో కూర్చొని ఫోటో వంక చూస్తూ గడిపాడు కొద్ది క్షణాలు. బయట ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటూ కళ్ళు మూసుకొని సన్నిహితమైన రూపాన్ని చూడాలని ప్రయత్నించాడు. దాదాపు 2 నెలల క్రితం కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన రోజు నిజంగా విసుగొచ్చింది భాస్కరానికి. ఏమిటి చాదస్తం? ఫోటో చూస్తే ఇష్టపడిపోతాననా అనుకుంటూ ఉత్తరాన్ని ఫోటోని టేబుల్ మీద గిరాటేశాడు. ఏ రోజుకు ఆ రోజు తిప్పి పంపాలనుకుంటూనే అశ్రద్ధ చేశాడు. కవరు బయటగా పడేసున్న ఫోటోని రోజు టేబుల్ మీద చూస్తూ ఉంటే అతనికి తెలియకుండానే ఆమె రూపానికి సన్నిహితమవసాగాడు. ఓ సెలవు రోజు ఏం తోచక రూమ్లో కూర్చొని ఉన్న భాస్కర్ చేతిలోకి ఫోటో తీసుకొని శ్రద్ధగా పరిశీలించసాగాడు. పెద్ద పెద్ద కళ్ళు, చెవులను కప్పేస్తూ నుదుటి మీదకు పడుతున్న ఒత్తైన జుట్టు, సన్నటి కోల బొట్టు ఆకర్షణీయంగా అందంగా కనిపించసాగింది. మనసు మహా చిత్రమైంది. ఒక్కొక్కసారి ఎందుకు ఎటువైపు ఆకర్షితమవుతుందో తెలియకపోగా దాన్ని ఆపగలగటం అసలే తెలియదు. ప్రతిరోజు గదిలో ఫోటోలు చూస్తున్న ఆమె రూపానికి విచిత్రంగా ఆకర్షితుడైన భాస్కర్ హృదయంలో అది ఒక విధమైన ప్రత్యేకతను సంపాదించుకుని సార్థకం ఏర్పరచుకుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదు అన్న అతని నిశ్చయాన్ని మెల్లిమెల్లిగా సడలించసాగింది. అతని ఊహలు, ఆలోచనలు అతనికి తెలియకుండానే ఆమె చుట్టూ పరిభ్రమించసాగాయి. తను ఆమె ముడిపడిపోయినంతగా భావన కలగసాగింది. ఒక్కొక్కసారి చలితమైన అతని మనసు అతన్నే ఆశ్చర్యపరిచేది. ఆ అమ్మాయికి తనకు ఏం అనుబంధం ఉందని తన మనసుని ఇంతగా బంధించేస్తోంది? దానికి సమాధానం దొరకకపోయినా తొలిసారిగా భర్త హృదయంలో భార్య ఆక్రమించుకునే స్థానాన్ని అధిగమించింది ఆ అమ్మాయి. సంధ్యాకాంతులు అంబరాన్ని అలుముకున్నాయి. ఏటి మీద నుంచి చల్లని గాలి తెమ్మెరలు తెరలు తెరలుగా వచ్చి చిరుచలిని కలిగిస్తున్నాయి. కృష్ణమూర్తి, భాస్కర్ సుందర్రామయ్య గారింటికి బయలుదేరారు. ఆ అమ్మాయి నాకేం తెలియదా అని ఇంట్లో ఉండిపోయింది భాస్కర్ పిన్ని. అతి సామాన్యంగా ఎటువంటి ప్రత్యేకత లేకుండా వాళ్ళింటికి వెళ్ళడం ఒక విధమైన హాయిని కలిగించింది భాస్కర్కి. క్షేమాలు కబుర్లు అయ్యాక, అమ్మాయి విజయ, కాఫీ తీసుకురామా అని పిలిచారు సుందర్రామయ్య గారు. పేరు విజయ్ అన్నమాట. మనసులోనే నవ్వుకున్నాడు భాస్కర్. కాఫీ అందుకుంటూ కళ్ళెత్తి నిస్సంకోచంగా ఆమెను చూస్తూ ఉంటే అతనికి ఓ పెళ్లి కాని అమ్మాయిని చూస్తున్నాను అన్న భావనే కలగలేదు.
ఎంతో కాలంగా పరిచయం ఉన్న స్నేహితురాల్ని చూస్తున్నట్లో, పుట్టింట్లో ఉన్న భార్యను చూడటానికి వచ్చినట్లు అనిపించింది అతనికి. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధానికి నిర్వచనం, అది కలగడానికి మూలం చెప్పడానికి మాటలు దొరకవు. ఒకరితో ఒకరు ఏమాత్రం పరిచయం లేకపోయినా ఆ బంధం అంత నిష్కల్మషంగా పెనవేసుకోవడానికి కారణం నిజంగా పవిత్ర మంత్రాల మహిమో లేక జీవితంలో అతి సన్నిహితంగా వచ్చిన ఇరువురి సాంగత్య ఫలమో చెప్పడం కష్టమే. కానీ భార్యాభర్తలు కాకపోయినా ఆ స్థానాన ఒకరిని నిలుపుకొని ఆరాధించడం మొదలు పెడితే దానికి తిరుగుండదేమో. తన వంకే కన్నార్పకుండా చూస్తూ పొడుగ్గా బలంగా మోచేతుల వరకు ముడుచుకున్న తెల్లని షర్టు, పొడవైన ముక్కు, చురుగ్గా కనిపించే చిన్న కళ్ళు, చామన ఛాయతో ఉన్న భాస్కర్ చొరవకు సిగ్గుపడింది విజయ. భాస్కర్ షరతులన్నీ విన్న సుందర్రామయ్య గారు అంత తేలిగ్గా ఖర్చు లేకుండా దొరికిన అదృష్టానికి మురిసిపోవాలో, అంత తక్కువ వ్యవధిలో ఏర్పాట్లకు హడావిడి పడాలో నిర్ణయించుకోకుండానే వెళ్ళొస్తాం అంటూ లేచారు భాస్కర్, కృష్ణమూర్తి. మాఘమాసం మూలంగా గాలిలో చిరుచలి కూడా మిళితమై ఉంది. ఆకాశమంతా కొత్త తాటాకుల పందిరి మీద రాత్రి కురిసిన మంచు ఒక విధమైన సువాసన కలిగిస్తోంది. విశాలమైన పందిరి మీద తెల్లని గుడ్డతో చాందిని, రంగురంగుల పూలు, పచ్చని మామిడి తోరణాలు అందంగా వేలాడుతున్నాయి. ప్రతి స్తంభానికి గెలలతో వంగిన అరటి చెట్లు భారంగా నించుని ఉన్నాయి. పందిరి మధ్యన ఎత్తుగా పూలతో కట్టిన మండపంలో పెళ్లికొడుకై కూర్చుని ఉన్నాడు కృష్ణారావు. పందిరంతా క్రిక్కిరిసి ఉంది. బెజవాడలో పేరున్న పెద్ద లాయరు, ఒక్కగానొక్క కూతురు దుర్గా. బ్యాండు మేళాల మంగళవాద్యాలు 4 వీధుల చివరిదాకా వినిపిస్తూనే ఉన్నాయి. బ్రాహ్మణుల మంత్రాలు సన్నాయి చప్పుళ్లలో కలిసిపోతున్నాయి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా మాంగళ్య ధారణ జరిగింది. కనకదుర్గ కృష్ణారావు భార్య అయింది. పందిరంతా ఖాళీ అయింది. చుట్టాలు ఎక్కడివారక్కడికి సర్దుకున్నారు. పండు వెన్నెల కాంతులు పలచగా పరుచుకొని ఉన్నాయి. నిర్మలంగా ఉన్న నీలాకాశంలో తారలు తళుకులతో కబుర్లాడుకుంటున్నాయి. శోభాయమానంగా అలంకరించి ఉన్న గదిలో ఒంటరిగా నించుని విసుగనిపించి తలుపులు తెరుచుకుని ఆరుబయటికొచ్చాడు. చల్లని గాలి మెల్లిగా వీస్తోంది. వెచ్చగా వేదనగా ఉన్న శరీరానికి చల్లని గాలి సేద తీర్చినట్లు అనిపిస్తోంది. నిర్మలంగా ఉన్న ఆకాశం వంక చూస్తూ నించున్నాడు. మెట్లు లేని మేడ మీద నీలి మేలి ముసుగు వేసి నవ్వే అందాల రాసి నవశారద నిశాశశి ఎక్కడో దూరంగా మృదుమధురంగా వినిపిస్తోంది. మెల్లగా తిరిగి లోపలికి వచ్చేటప్పటికి ఎప్పుడు వచ్చిందో మాట్లాడని మల్లెమొగ్గల దుర్గా తలుపు దగ్గర నించునుంది. పెళ్లి చూపుల నాడు తనకు కావలసింది ఇదా కాదా అన్న మీమాంసలో పడ్డ కృష్ణారావు తను కోరుకున్నదంతా అదే అన్నంత తపనగా దగ్గరగా వచ్చి హృదయానికి హత్తుకున్నాడు బలంగా. అప్పుడే వచ్చిన ఉత్తరాలందుకుని పైన కృష్ణ గదిలోకి వచ్చింది దుర్గా. ఏదో పుస్తకం చదువుకుంటున్న వాడల్లా చప్పుడైతే వెనక్కి తిరిగి చూశాడు. ఏదైనా పని తగులుతేనేనన్నమాట దర్శనభాగ్యం. కన్నులు చిట్లించాడు ఉత్తరాలను అందుకుంటూ. లేకపోతే రోజంతా ఇక్కడే కూర్చోనా? ఏం కూర్చుంటే? అందుకేగా పెళ్లి చేసుకుంది. సరే కానీ ఉత్తరాలు చూడండి ముందు అంది భుజాన ఉన్న చేతులు తీసేస్తూ. నవ్వుతూ ఉత్తరాల వంక చూసి ఆత్రంగా ఒకటి తెరిచి చూసి రిలీఫ్గా నిట్టూర్చాడు. కృష్ణమొహంలో మార్పులు గమనిస్తూ ఏమిటది అని అడిగింది దుర్గా. ఈసీఎఫ్ఎంజీ రిజల్ట్స్ వచ్చాయి, నేను పాస్ అయ్యాను అన్నాడు ఉత్తరాన్ని మడిచి కవర్లో పెడుతూ. అంటే అంది దుర్గా. అంటేనే తెలియని దానివి రేపు నాతో అమెరికా ఏం వస్తావు కొంటెగా అడిగాడు. ఒళ్ళు మండింది దుర్గకు. కోపంగా పెదవులు ముడుచుకుంది. చటుక్కున వంగి ముద్దు పెట్టుకున్నాడు. ముడుచుకున్న పెదవులు ముడుచుకున్నట్లే విచ్చుకున్నాయి. నవ్వకు, నువ్వు కోపంగా ఉంటేనే ముద్దొస్తావు. మళ్ళీ కోపంగా మూతి ముడుచుకోబోయి మానేసింది. ఆమె ముఖంలోకి చూసి నవ్వుతూ ఐసీఎఫ్ఎంజీ అంటే అని అంతా చెప్పి ఇది పాస్ అవుతే గానీ స్టేట్స్లో ఇంటర్న్షిప్కు సీటు రాదు అన్నాడు. అయితే ఎప్పుడు ప్రయాణం? సరే, ఏదో సామెత చెప్పినట్లుంది. ఇంకా సీటు రాందే. కొద్ది క్షణాలు మౌనంగా కూర్చుని లేచింది. కాసేపు కూర్చో, నాకేం తోచడం లేదు అన్నాడు చేయి పట్టుకుని. క్రింద మీ బంధువులు చాలామంది ఉన్నారు, బాగుండదు. పర్వాలేదులేదు. అయితే అమెరికా వెళ్ళిపోతారన్నమాట దిగులుగా అడిగింది. అంతగా దిగులు పడతావేం? 4 ఏళ్ళు హాయిగా తిరిగొద్దాం. నేను ముందెడతాను, నువ్వు తర్వాత వద్దు గాని, సరేనా? ఏమిటో నీరసంగా మూలిగింది దుర్గ హృదయం. ఎందుకు ఈ దిగులంతా? నన్ను విడిచి ఉండాలనా? మీ అమ్మ వాళ్ళని విడిచి రావాలనా? నవ్వాడు. రెండూనూ నవ్వింది. రేపు నేను మద్రాసుకు వెళ్ళిపోతున్నాను. నేను
పరధ్యానంగా అడిగింది. బుద్ధిగా బెజవాడ వెళ్ళి పరీక్షలకి బాగా చదువు. బుగ్గ మీద చిటికేశాడు. 2 నెలల్లో ఫైనల్స్ వస్తున్నాయన్న సంగతే గుర్తుకురాని తన మతిమరుపును తిట్టుకుంటూ క్రిందకి దిగింది దుర్గా. మధ్యాహ్నం పడుకోవడానికి అలవాటు లేకపోయినా చేసేందుకు పని లేక పుస్తకం చదువుతూ పడుకున్నాడు భాస్కర్. పుస్తకం మీద నుంచి మనసు విజయ్ మీదకి పళ్ళింది. వారంలో తన స్వంతమవ్వబోతున్న విజయన్ గురించి మధురంగా ఆలోచిస్తున్న మనసు నిద్రలోకి జారిపోయింది. పక్క గదిలోంచి ఎవరిదో పరిచయమైన గొంతే అస్పష్టంగా ఆవేశంగా వినిపిస్తోంది. చటుక్కున లేచి నించున్నాడు. నిన్ననే మా వాడొకడు విశాఖ నుంచి వచ్చి ఈ విషయం చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఇదే విషయం పెళ్లి జరిగాక తెలుసుంటే దాని బ్రతుకు బండలయ్యేది. మీరు తొందరపడుతున్నారు. వాడు అలాంటి వాడు కాదు. నన్ను కనుక్కొనియండి. ఇంకా ఏమిటండి కనుక్కునేది? తల్లి తండ్రి ముందు వెనక ఏమీ లేకపోయినా ఏదో మంచి ఉద్యోగస్తుడు మర్యాదస్తుడు అన్న ఉద్దేశంతో పిల్లనివ్వడానికి ముందుకొచ్చాం. అదైనా మీ ఎందున్న గౌరవం కొద్దీను. ఏదో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ మహారాణిలా లేకపోయినా కట్టుకున్నవాడు సరిగ్గా చూసేవాడు కావాలి కానీ ఇలాంటి అమర్యాదస్తులతో మేం పడలేం. వారం వ్యవధిలో పెళ్లి జరిపించమంటే సెలవు లేదనుకున్నాం కానీ మాకేం తెలుసు అక్కడ ఎవతనో చాటుగా కాపురం పెట్టించి ఏలుతున్నాడని. పీటల వరకు వచ్చి ఆగిపోతే మా పర్వేం కావాలి? రేపు దానికి మరో పెళ్ళికొడుకు దొరకాలా? సుందర్రామయ్య ఆవేశం ఆకాశాన్ని అంటుతోంది. అప్పటికి ఎంతసేపటి నుంచి జరుగుతోందో సంభాషణ. కృష్ణమూర్తి ఇంకా మాట్లాడేందుకు ఏమీ అవసరం ఉందనిపించలేదు. ఆయన మౌనం చూసి ఇంకాస్త చిర్రెత్తిన సుందర్రామయ్య పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బయటికి పోయాడు. ఆయన ఇల్లు దాటగానే అవమానంతో దహించుకుపోతున్న కృష్ణమూర్తి దూకుడుగా గదిలోకి వచ్చాడు. కిటికీలోంచి బయటకు చూస్తూ నించున్న భాస్కర్ని చూసి ఓ అడుగు వెనక్కి వేశాడు. అంతా విన్నావన్నమాట. గొంతుకలో ఒక విధమైన చులకన భావం భాస్కర్ని కలవరపరిచింది. మౌనంగా వెనక్కి తిరిగాడు. రాజ్యలక్ష్మి అనే అమ్మాయితో నీకు పరిచయం ఉందా? నిలవలేనట్టే అడిగాడు. సుందర్రామయ్య అన్న ప్రతి వాక్యం అబద్ధం అని అనిపించుకునేదాకా ఆయనకి ఊపిరి ఆడనట్టే ఉంది. ఆశ్చర్యపోయాడు. క్రోధావేశాలు ఆయన్ని చుట్టుముట్టాయి. ఆవిడకో కొడుకట. ఆవేశం ఆయన్ని మాట్లాడనివ్వడం లేదు. అవును అన్నాడు భాస్కర్ బలవంతాన కోపాన్ని అదిమి ఉంచుతూ. ఛీ అప్రాచ్యుడా, అక్కడ ఎవరితోనో సహవాసం చేస్తూ ఇక్కడ ఇంకొకతను కట్టుకోవడానికి సిద్ధపడతావా? వారం వారం దాన్ని చూసొస్తూ అంత అభిమానం ఉన్నవాడివి దాన్నే పెళ్లి చేసుకోకపోయావా? నువ్వింత దాచి ఉంచడానికి ఎవరున్నారు నిన్ను గురించి ఏడ్చేందుకు? బాబాయ్ ఎవరు చెప్పారు నీకు ఈ విషయాలన్నీ అన్నాడు అయోమయంగా. అంత వివరంగా వింటుంటే మతి పోయినట్లయింది భాస్కర్కి. ఆ సుందర్రామయ్య ఆయన బావమరిది విశాఖ నుంచి వచ్చాడట. అతను చెప్పాడట. పెళ్లికి ముందే తెలిసిందని మురిసిపోతున్నాడు. ఇదేం బెదవ బుద్ధిరా నీకు? 30 ఏళ్ళు దగ్గర పడుతున్నా పెళ్ళి ఇష్టం లేదన్న వాడివి ఇష్టం లేనట్లు ఉండక ఎవతతోనో పోతూ ఈ అడ్డదోవలెందుకు? బాబాయ్ మేఘగర్జన లాంటి అరుపుకి ఆగిపోయింది కృష్ణమూర్తి వాక్ప్రవాహం. సుందర్రామయ్య రెచ్చగొట్టడంతో కలిగిన అవమానం ఆవేశంగా మారి అవధులు లేకుండా ఉంది. అనాథుడని దగ్గరకు చేర్చి పెంచి పెద్ద చేసి పెళ్లి చేయబోతే ఇదా వీడు చేసే నిర్వాకం? బాబాయ్ నేను పుట్టిననాటి నుండి నీకు తెలుసు. 10 ఏళ్ల వాడుగా ఉన్నప్పటి నుంచి దగ్గరకు తీసావు. ఎవళ్ళో ఊళ్ళో వాళ్ళన్న మాటల్ని పట్టుకొని నా మీద ఉన్న నమ్మకాన్ని మాత్రం నాశనం చేసుకోబోకు. నాకు ఆ రాజ్యలక్ష్మికి అర్థం లేని సంబంధాలు అంటగట్టకు. ఆవిడ కేవలం ఒక స్నేహితురాలు. అవసరంలో ఆదుకోవలసి వచ్చి ఆదుకున్నాను. నాకు పద్మ ఎంతో ఆ అమ్మాయి అంతే. ఒక ఊళ్ళో ఉంటున్నాను కాబట్టి మధ్య మధ్య చూసొస్తున్నాను. నేను మద్రాసులోనే ఉంటే సరళను అలానే చూసేవాడిని. ఆయనకి ఇప్పుడు నేను పనికి రాకపోతే కొంపలేం మునిగిపోలేదు. ఆ అమ్మాయికి నాకు ఆ అమ్మాయి తప్ప గతి లేకపోలేదు. ఊళ్ళో వాళ్ల మాటలతో మన ఇద్దరి మధ్య బాంధవ్యాన్ని మాత్రం తెంపకు. నిప్పులు కురిశాయి భాస్కర్ కళ్ళల్లోంచి. చివాల్న ఇంట్లోంచి బయటికి పోయాడు. భాస్కర్ ముఖం చూసి కొంచెం వెనక్కి తగ్గాడు కృష్ణమూర్తి. ఆయన మనసంతా పరిపరి విధాల పోసాగింది. తెలియకుండానే అంతులేని సంచలనం కలిగింది. నిజమే, తను భాస్కర్ని ఎలా అనుమానించాడు? అయినా అంత తేలికగా ఎలా అవమానించాడు? 10 ఏళ్ల వయసులో తన దగ్గరకు వచ్చాడు. ఏనాడు వీళ్ళు తన తలకు చుట్టుకున్నారే అన్న భావన ఛాయామాత్రంగా రాలేదు. ఈనాడు వాణ్ణింత తేలిగ్గా అనగలిగాను. తన ఇంట్లో తన పిల్లలు సూర్యం సరళతో సమంగా పెరిగారు. భాస్కర్ పద్మ వాళ్ళిద్దరూ లక్షణంగా ఎవరి సంసారాల్లో వాళ్ళున్నారు. వీళ్ళిద్దరూ ఏమిటో అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి కృష్ణమూర్తికి. భాస్కర్కి 10 ఏళ్ల వయసులో పద్మను కని
కన్నుమూసింది అతని తల్లి. పూర్తిగా జ్ఞానం తెలియకపోయినా చెల్లిని తన దగ్గరే వదిలిపోయిందన్న భావంతో చెల్లిని జాగ్రత్తగా చూసేవాడు. ఇంకో సంవత్సరం తిరగకుండా తండ్రి కూడా దూరం అవడం, కృష్ణమూర్తి అన్నగారి పిల్లలిద్దరినీ తన దగ్గరకు తెచ్చేసుకోవడం ఒకేసారి జరిగాయి. ఉద్యోగంలో చేరిన కొత్తలో పెంచి పెద్దంటే చేశావు కానీ బాబాయ్, పెళ్లి ఖర్చు కూడా ఎక్కడ భరిస్తావు? అప్పు తెచ్చి ఎక్కడైనా మంచి సంబంధం చూసి పద్మకు పెళ్లి చేయి. నేను వాయిదాల మీద తీరుస్తాను. అప్పు తీరే వరకు నేను పెళ్లి చేసుకోను అని భాస్కర్ అన్న మాటలు కృష్ణమూర్తి మనసులో మెదిలాయి. చచ, తను తొందరపడి ఎంత మాట అన్నాడు. ఏవో చెప్పుడు మాటలు విని తనే అనుమానపడ్డప్పుడు పరాయివాడు ఆయన నమ్మడంలో ఆశ్చర్యమేముంది? తను చాలా తొందరపడ్డాడు. వాడి మనసెంత గాయపడిందో. మనసంతా చికాకుగా అయిపోయింది. కాలు కాలిన పిల్లిలా ఇల్లంతా కలియదిరిగాడు కలతబారిన మనసుతో. కృష్ణమూర్తికి తీవ్రంగా సమాధానమిచ్చి బయటకొచ్చాడు. కానీ మనసంతా వికలమైపోయింది భాస్కర్కి. అతని ఆలోచనలు పరిపరి విధాలా పోసాగాయి. మనసంతా అవమానంతో బరువెక్కిపోసాగింది. తను మంచిగా ఏ ఒక్క పని చేయబోయినా అది చెడుకే దారి తీస్తోంది. తనే పని మొదలుపెట్టినా అంతే. అప్పు తెచ్చి పెళ్లి చేయించాడు పద్మకు. తనే ఆ పని చేయకపోతే డబ్బు లేక పెళ్లి కాకపోయినా ఇప్పటికంటే సుఖంగానే ఉండేది. ఆ రాజలక్ష్మికి మాత్రం ఆవిడ అనుభవిస్తున్న బాధకు తను చేస్తున్న సహాయం ఎంత? పైగా ఆవిడకు తనకు ఏ ఒక్కరూ తన్ని అర్థం చేసుకోరేం? ఏ పని చేసినా ఇలా విఫలమవుతాయేం? ఊరంతా పిచ్చెక్కినట్లు తిరిగాడు. ఏటి ఒడ్డున ఎంతసేపు గడిపినా అక్కడ చల్లగాలి అతన్ని చల్లబరచలేకపోయింది. ఏమిటో హృదయం నిండా ఆవేదన మూగగా బాధించసాగింది. బాబాయితో ఎంత తేలిగ్గా నేశాడు ఆ అమ్మాయికి మరెవరో తనకు ఎవరో అని. ఒకరికొకరు గతేం కారని అంతేనా అనుకుంది. తను నిజంగా అనుకుంది ఆ అమ్మాయి సంగతేమో. తనకు మాత్రం మరొకరు లేరు. మనసంతా ఓ రూపాన్ని నింపుకుని గడపబోయే జీవితాన్ని కలలుగా ఊహించుకుని ప్రతి క్షణానికి ఎదురు చూసి ఏమీ జరగనట్లు మర్చిపోయి మరొకరితోనా? భాస్కర్ మనసంతా వికలమవసాగింది. ఏ ఒక్క ఆలోచనకు తావివ్వలేక ఊరంతా కలియదిరిగాడు. ఏ పరిచయస్తుడు కనపడినా ఎదురుపడలేనట్లుగా తప్పించుకొని తిరిగాడు. ఊరంతా చీకట్లు అలుముకుంటున్నాయి. నిశ్శబ్దం గంభీరంగా ఆక్రమిస్తోంది. ఎక్కడో ఒకరు ఇద్దరు భావనారాయణ స్వామి ఆలయంలో మ్రోగించిన గంట దూరంగా వినిపిస్తోంది. భాస్కర్ అప్రయత్నంగా కోవెల వైపు నడిచాడు. చిరు చీకట్లలో మెరుస్తున్న కోనేటి నీటి వంక చూస్తూ చాలాసేపు గడిపాడు. పైన పరిగెత్తే మేఘాలు నీటిలో ప్రతిబింబిస్తున్నాయి. నిశ్చలంగా ఉన్న నీరు గట్టునే ఉన్న పెద్ద పొగడ చెట్టు మీద నుంచి పువ్వు రాలిపడినప్పుడల్లా గుండ్రంగా అలలు అలలుగా తిరుగుతోంది. రాలిన పువ్వు రాజహంసలా ఒయ్యారంగా ఒడ్డుకు చేరుతోంది. గట్టు మీద రాలిన పూలు ఏరి నీటిలోకి విసిరి చేతులు వాసన చూసుకున్నాడు. సుతిమెత్తని పొగడ పువ్వు వాసన సున్నితంగా ముక్కుపుటాలను చేరింది. చేతులు దులుపుకుంటూ ఆలయం వైపు రాబోతున్న భాస్కర్ కాళ్ళు కట్టినట్లే ఆగిపోయాయి. ఆలయంలోంచి బయటకొచ్చిన విజయ తల వంచుకొని గబగబా మెట్లు దిగుతోంది. విజయ సంభ్రమంగా చూశాడు. ఒక్కసారి ఉలిక్కిపడ్డట్లు తలెత్తి చుట్టూ పరికించింది. భాస్కర్ని చూస్తూనే కళ్ళు వాలిపోయాయి. ఒక్క అడుగు వెనక్కి వేసింది. 4 అంగల్లో దగ్గరకొస్తూ, ఒకసారి అటువైపు వస్తావా, నీతో మాట్లాడాలి అని చనువుగా అడిగాడు. క్షణంసేపు తటపటాయించి వడివడిగా ఆలయం వెనుకవైపుగా నడిచింది. సంధ్య చీకట్లలో స్పష్టంగా కనిపించకపోయినా ఎర్రపడ్డ కొలకులు వాచిన కనురెప్పలు గమనించగలిగాడు. విజయ అన్నాడు ఇంకేమనాలో తెలియక. క్షణంసేపు అతని ముఖంలోకి చూసింది. అంతలోనే ముఖం ఎర్రగా కందిపోయింది. మీ బాబాయ్ గారి మాటలు విని మీరెంతో మర్యాదస్తులు అనుకున్నాను. పదునుగా వచ్చి ఆగిపోయాయి. ఆ తరువాత కంఠం పెగిలి బయటికి రాలేదు. ఇప్పుడు కాదనుకుంటున్నావా? సమాధానం లేదు. అసలు ఈ విషయాలు మీకెవరు చెప్పారు? మీరెలా నమ్మారు? అసహనంగా అడిగాడు. సమాధానం లేదు. ఆ అమ్మాయి నా స్నేహితురాలు. ఆమెకు మా చెల్లెలికి మధ్య తేడా లేదు. నన్ను నమ్ముతావా? వెంటనే సమాధానం ఇవ్వలేదు. చాలాసేపటికంది. నే ఒక్కతెను నమ్మినంత మాత్రాన ప్రయోజనం ఏముంది? ఒక్కసారి బరువు తగ్గినట్లు అనిపించింది భాస్కర్కి. అంటే విజయకు అపనమ్మకం లేదన్నమాట. తేలిగ్గా నిట్టూర్చాడు. విజయ, సంఘంలో తప్పులెంచి మంచిని స్థాపించాలన్నంత ఆదర్శాలేమీ లేవు నాకు. కానీ ఏమీ తెలియని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని అన్యాయం చేసే అంత నీచుణ్ణి మాత్రం కాదు. అతని గొంతు పూడిపోయింది. విజయ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. నా మాట మీద నమ్మకముందా? అర్థం కానట్లు కళ్ళెత్తి చూసింది. ఫోటోలో నిన్ను చూసిన రోజు నుంచి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.
నా ఉద్దేశం ఇప్పటికీ అలాగే ఉంది. బహుశా ఎప్పటికీ అలాగే ఉంటుందనుకుంటాను. రేపు తెల్లవారుజామున ఊరెళ్ళిపోతున్నాను. నాతో వచ్చేయి. నిన్ను ఏ గుళ్ళోనో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. నీకే లోటు రాకుండా చూస్తాను అన్నాడు. భయం భయంగా చూసింది. వస్తావా? మృదువుగా అడిగాడు. ఏం సమాధానం చెప్పలేక బరువుగా కళ్ళు దించుకుంది. టపటపా రాలి పడుతున్న కన్నీళ్లు మెత్తటి బుగ్గల మించి రాలిపడసాగాయి. ఇంకా ఇంటికి వెళ్ళిపో, చీకటి పడిపోతోంది అన్నాడు ఒక్కసారి ఆమె చేతుల్ని మృదువుగా పట్టుకుని వదిలేసి. సజల నయనాలతో ఒకసారి అతని ముఖంలోకి చూసి ఇంటి ముఖం పట్టింది విజయ. ఆ రాత్రంతా నిద్ర చేరువకు రాలేదు విజయకు, భాస్కర్కు. ఒకరి మనసుని అవమానం కృంగదీస్తుంటే మరొకరి మనసు అనుమానంతో నిండిపోయింది. క్షణక్షణానికి భాస్కర్ అన్న మాటలే వినిపించసాగాయి. నాతో వచ్చేయి విజయ. తనెందుకు వెళ్ళకూడదు? ఇప్పటి ఇంటి పరిస్థితుల్లో తనకు పెళ్ళెక్కడ చేయగలరు? భాస్కర్ లాంటి వ్యక్తి మళ్ళీ తారసపడతాడా? నిశ్చయమైన రోజు అంతా తన అదృష్టమని మురిసిపోయింది. ఈరోజు మెల్లిగా చప్పుడు కాకుండా లేచింది. పైట కొంగు మెడ చుట్టూ తిప్పి కప్పుకుంది. మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ గేటు దగ్గరికి వచ్చింది. నిశీధిలా నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు భయం కలిగిస్తున్నాయి. స్టేషన్కి వెళ్ళాలంటే 2 మైళ్ళు నడవాలి. ఎంత నడిచినా దూరం తరగటం లేదు. ఎంతసేపు నడిచినా ఇంకా నడవవలసింది ఉన్నట్లే ఉంది. విజయ బాగా అలసిపోయింది. చలిగాలిలో కూడా శరీరమంతా చెమటతో తడిసిపోతోంది. దూరంగా రైల్వే స్టేషన్ ఎర్ర లైట్లు కనిపించాయి. చకచక అడుగులు వేసి వేగం ఎక్కువ చేసింది, నిశ్శబ్దంగా చుట్టూ చూస్తూ. అక్కడ ఎవ్వరూ లేరు. స్టేషన్ అంతకి తనొక్కతనే అన్న భావం భయం పుట్టించింది. భాస్కర్ ఏడి? రాలేదా? వెళ్ళిపోయాడేమో. భయంతో శరీరం జలధరించింది. ఒంటరిగా ఈ స్టేషన్లో రైలొచ్చింది. పెట్టెలన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇందాకటి నుంచి లేని భాస్కర్ ఎక్కడి నుంచి వచ్చాడో తన వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. తను ఎక్కడికి రమ్మనమన్న ఉద్దేశమే లేనట్లు చకచక రైలు వైపు నడుస్తున్నాడు. స్టేషన్లో గంటలు కొట్టారు. ఉలిక్కిపడి లేచి కూర్చుంది విజయ. మధ్య సావిడిలో గడియారం గంటలు కొడుతోంది. ఒళ్ళంతా తడితడిగా ఉంది. చుట్టూ చీకటి. తనెక్కడుందో క్షణం సేపు తెలిసి రాలేదు విజయకు. 4 అయింది. ఇంకో గంటలో భాస్కర్ వెళ్ళిపోతాడు. తనేం చెయ్యాలి? తను వెళ్తే తెల్లవారి నాన్న నిప్పులు కురిపిస్తారు. ఫలానా వాళ్ళ అమ్మాయి లేచిపోయిందంటారు. తీరా వెళ్ళాక భాస్కర్ ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో? మనసంతా అనుమానాలతో నిండిపోయింది. కళ్ళల్లో నీళ్లకి చోటు లేక జారిపడుతున్నాయి. సహజమైన పిరికితనం ఆమెను వెనక్కి లాగుతోంది. చెయ్యి జార్చుకోవద్దని ఆశ తొందర పెడుతోంది. ఆలోచనలతో అలసిపోయి దిండు మీదకు వాలింది. మీ మాటంటే నమ్మకముంది భాస్కర్, కానీ ఈ ఇంటిని నేనిలా వదల్లేను అనుకుంటూ దిండులో తలదూర్చుకుంది. నల్లని చీకట్లు మెల్లగా విడుతున్నాయి. ఉషోదయపు వేళలో ప్రశాంతంగా ఉన్నాయి పరిసరాలు. చల్లటి గాలి రివ్వున వీస్తూ పచ్చటి చెట్ల మించి పసరువాసనలు మోసుకొస్తోంది. అప్పటిదాకా సువాసనలను వెదజల్లిన నిద్రగన్నేరు విశ్రాంతి తీసుకోబోతోంది. నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద రిక్షా గంటలు లయబద్ధంగా మోగుతున్నాయి. రిక్షాలో ఉన్న భాస్కర్ని నిశ్శబ్దంగా ఉండని హృదయం, నిద్ర ఎరుగని కన్నులు నిలకడగా ఉండనీయడం లేదు. స్టేషన్ ముందు దిగి రిక్షాకు డబ్బిచ్చి లోపలికి వెళ్ళాడు. అనవసరమని తెలిసినా అతని కళ్ళు స్టేషన్ అంతా పరికించకుండా ఉండలేకపోయాయి. తన మాటలు పట్టుకుని విజయ్ లాంటి అమ్మాయి అంత సాహసం చేయగలదన్న నమ్మకం లేకపోయినా ఎక్కడో చిన్న ఆశ లాంటి కిరణం రైలు కదిలేదాకా అతన్ని ఎదురు చూసేలా చేసింది. నిరాశ నిస్పృహలతో కలిసి వెలువడిన నిట్టూర్పులు రైలు కూతలో కలిసిపోయాయి. కథ కొనసాగుతుంది.